తెలంగాణ నిరుద్యోగులకి గుడ్ న్యూస్. 1623 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. మరో 8000 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే 1623 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన వారిలో నిరుద్యోగులు ముందు వరుసలో ఉంటారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో లోపాలు, పేపర్ లీకేజ్ వంటి ఘటనలు నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహాన్ని మిగిల్చాయి. ఈ క్రమంలో వారు ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతిచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో లేట్ చేస్తూ వస్తుంది. దీనిపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలోపు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ టైంలోనే లేటెస్ట్గా రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వైద్య శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతుంది. ఆ వివరాల్లోకి వెళ్తే తెలంగాణ సర్కార్ వైద్య శాఖలో ఉద్యోగాల భర్తీకి రెడీ అవుతుంది. ఇప్పటికే వైద్య శాఖలో వివిధ విభాగాల్లో భారీ ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేసి గ్రామీణ వైద్యానికి పెద్దపీటలు వేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ లేటెస్ట్గా మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. ఈ క్రమంలో వైద్య చరిత్రలోనే భారీ సంఖ్యలో స్పెషలిస్ట్ డాక్టర్ల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం రెడీ అవుతుంది. దీనిలో భాగంగా 1623 స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టులకు నోటిఫికేషన్ సిద్ధం చేస్తుంది. దీనికి సంబంధించి విధి విధానాలు పూర్తి చేసి నోటిఫికేషన్ విడుదల చేయాలని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. దీంతో 1-2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది అంటున్నారు. వైద్య శాఖలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీతో జిల్లా, ఏరియా ఆసుపత్రులతో పాటు కమ్యూనిటీ సెంటర్లలో వైద్య సేవలు మెరుగుపడనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శాఖలో సుమారు 8000 పోస్టుల భర్తీ చేసినటువంటి ప్రభుత్వం త్వరలోనే మరో 7000 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తుంది. ప్రభుత్వం భర్తీ చేయబోయే ఉద్యోగాల వివరాలు చూసుకుంటే 2322 స్టాఫ్ నర్సులు, 1284 ల్యాబ్ టెక్నీషియన్స్, 732 ఫార్మసిస్టులు, 1931 ఎంపీహెచ్ఎస్ ఫీమేల్స్, 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్, 4 స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులు, 607 అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నాయి. అయితే లేటెస్ట్గా వీటిలో పలు పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ లిస్టులో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులుండగా మరో 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, 4 స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదే తరహాలో వైద్య శాఖలో ఖాళీగా ఉన్న మిగతా పోస్టులను కూడా భర్తీ చేసి వైద్య సేవలను మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలానే మిగతా శాఖల్లో కూడా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. మొత్తంగా అటు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ ఈ టైంలో నోటిఫికేషన్ వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కలిసి వస్తుందని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లయితే తెలుస్తుంది. సో ఇంకొక సెప్టెంబర్ 30 ఆలోపు వేరే నోటిఫికేషన్స్, అదర్ జాబ్ నోటిఫికేషన్స్ కూడా వెలువడే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఈ టైంలో నోటిఫికేషన్కి వెళ్తే కాస్త వ్యతిరేకత తగ్గి ఓట్ బ్యాంక్కి చాలా ప్లస్ అవుతుందని కూడా కాంగ్రెస్ యోచిస్తుంది. మొత్తంగా వేరే శాఖలలో కూడా ప్రభుత్వం పోస్టుల భర్తీకి సిద్ధం చేస్తుంది.